Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే CKD యొక్క ట్రీట్మెంట్ అవుట్లైన్ ఎలా ఉంటుందో, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మీ డాక్టర్ గారు మీకు ఎలాంటి మెడిసిన్స్ రాస్తారు, ఆ మెడిసిన్స్ ఎందుకోసం రాస్తారన్న సైంటిఫిక్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనగా CKD అనేది ఒక సైలెంట్ డిసీజ్. దీన్ని సరైన టైంలో గుర్తించడం, సరైన వైద్యం తీసుకోవడం ద్వారా కిడ్నీ పనితీరు ర్యాపిడ్గా డౌన్ఫాల్ కాకుండా చూసుకోవచ్చు. మరి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో, ఈ CKD పేషెంట్స్లో ట్రీట్మెంట్ అవుట్లైన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, CKD ఉన్న పేషెంట్స్లో మీ డాక్టర్స్ మీకు ఫోకస్ చేసేది మీ బీపీ కంట్రోల్ చేయడం. ఎందుకంటే ఎంత బాగా బీపీ కంట్రోల్ చేసుకుంటే అంత బాగా ఈ CKD యొక్క ప్రోగ్రెషన్ని మనం తగ్గించగలం. CKD పేషెంట్స్ యూజువల్గా వారి బీపీని 130/80 లేక 130/85 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. CKD పేషెంట్స్లో మిగతా పేషెంట్స్ కంటే కూడా సాధారణంగా బీపీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దేర్ఫోర్ మీ నెఫ్రాలజిస్ట్ మీ CKD యొక్క స్పీడ్ని తగ్గించాలంటే చేసే ఫస్ట్ ఫోకస్ మీ బీపీని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ బీపీ మెడికేషన్స్ వాడుకోవాల్సి వస్తుంది. గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మోర్ దెన్ 90% మంది CKD పేషెంట్స్లో అట్లీస్ట్ 2 బీపీ మెడిసిన్స్ అవసరం పడుతూ ఉంటాయి. అంటే ఒక సింగిల్ బీపీతో CKD పేషెంట్స్లో బీపీ తగ్గకపోవచ్చు, సాధారణంగా 2 లేక ఎక్కువ కంటే బీపీ మెడిసిన్స్ యొక్క కాంబినేషన్స్ని వాడాల్సి వస్తుంది. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ మొదటి దశలో అయితే టెల్మిసార్టాన్, ఆల్మిసార్టాన్ లాంటి ARB గ్రూప్కి చెందిన మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఈ ARB మెడిసిన్స్ వల్ల బీపీ కంట్రోల్తో పాటు కిడ్నీ డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ కూడా స్లో అవుతూ ఉంటుంది. దేర్ఫోర్ అర్లీ దశల్లో నెఫ్రాలజిస్ట్గా మా ఛాయిస్ పేషెంట్స్కి ఈ ARB గ్రూప్కి చెందిన టెల్మిసార్టాన్ లాంటి మందులు వాడడం. ఎందుకోసమంటే ఈ మెడిసిన్స్ నాట్ ఓన్లీ బీపీ మెడిసిన్స్, బట్ ఈ మెడిసిన్స్ వల్ల కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ కూడా 30% దాకా తగ్గుతూ ఉంటుంది. ఈ కిడ్నీ డిసీజ్ CKD ఉన్న వాళ్ళలో నెఫ్రాలజిస్ట్ ఫోకస్ చేసేది, ఒకవేళ మీరు డయాబెటిక్ అయి ఉంటే మీ డయాబెటిక్ స్థాయిని, HbA1c స్థాయిని మీ లైఫ్ లాంగ్ 7 కంటే తక్కువ చేసుకోమని చెప్తూ ఉండడం. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎంతగా HbA1cని తగ్గించగలిగితే అంత బాగా ఈ CKD యొక్క ప్రోగ్రెషన్ కూడా తగ్గిస్తూ ఉంటారు. దేర్ఫోర్ షుగర్ పేషెంట్స్ ఒకవేళ CKD డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అయితే వారి HbA1c స్థాయిని వారి లైఫ్ లాంగ్ 7 కంటే తక్కువ మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. ఇందులో ఒక తిరకాసు ఉంది. మరీ ముఖ్యంగా అర్లీ దశల్లో డెపాగ్లిఫోజోన్ లాంటి SGLT2 ఇన్హిబిటార్స్కి చెందిన మందులు వాడడం వల్ల ఈ SGLT2 ఇన్హిబిటార్స్ అన్నవి షుగర్ కంట్రోల్ని ఎంతో కొంత చూసుకుంటాయి, దాంతోపాటు మీ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ డెపాగ్లిఫోజోన్ అన్న SGLT2 ఇన్హిబిటార్ని వాడడం వల్ల కేవలం షుగర్ పేషెంట్సే కాదు, షుగర్ లేని క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కూడా వారి డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ని 33% స్లో డౌన్ చేసుకోవచ్చు. అందుకే షుగర్ ఉన్నా షుగర్ లేకున్నా ఈ డెపాగ్లిఫోజోన్ అన్న మందుని ప్రతి ఒక్క నెఫ్రాలజిస్ట్ కూడా అర్లీ CKDలో వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ డెపాగ్లిఫోజోన్ అన్నది కేవలం షుగర్ ట్యాబ్లెట్ అని కన్ఫ్యూజ్ కాకుండా అది మెయిన్ కిడ్నీ ట్యాబ్లెట్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. CKD ట్రీట్మెంట్లో ఉన్న మూడవ కాంపనెంట్ శరీరంలో ఎక్కువగా చేరే బ్యాడ్ వాటర్ని బయటికి రిమూవ్ చేసుకోవడం. CKD పేషెంట్స్లో కొద్దిమందిలో వారి శరీరంలో వాటర్ ఎక్కువగా స్టోర్ అయ్యి కాళ్ళవాపులు లేక మొహం వాపులు వస్తూ ఉంటాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి డైరెటిక్స్ అని చెప్పబడే వాటర్ పిల్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అంటే లాసిస్ కావచ్చు, టార్స్మేడ్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వాటర్ పిల్స్ గ్రూప్కి చెందిన మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ వాడటం వల్ల మీ శరీరంలో చేరే ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వాటర్ని, అంటే ఏదైతే కిడ్నీ యొక్క పవర్ వీక్ అవ్వడం వల్ల శరీరంలో ఎక్స్ట్రా వాటర్ చేరుతుందో ఆ వాటర్ని అంతా కూడా ఈ లాసిక్స్ కావచ్చు, టార్స్మేడ్ కావచ్చు ఒక క్రమ పద్ధతిలో బయటికి రిమూవ్ చేస్తూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే బాడీలో ఉన్న చెడు వాటర్ బయటికి వెళ్తూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ బీపీ కూడా కంట్రోల్లోకి రావడం మొదలుపెడుతుంది. CKD పేషెంట్స్లో మేము రొటీన్గా వాడే 4th కేటగిరీ ఆఫ్ మెడికేషన్స్ మెటబాలిక్ బోన్ డిసీజ్ రాకుండా చూసే మెడిసిన్స్. అంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఈ క్రియాటిన్ పెరిగే కొద్దీ, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో టాక్సిన్స్ పెరిగే కొద్దీ ఈ టాక్సిన్స్ వల్ల ఎముకల యొక్క పటుత్వం లోపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఎముకలు బోన్స్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో మెటబాలిక్ బోన్ డిసీజ్ అని అంటారు. ఈ మెటబాలిక్ బోన్ డిసీజ్ రాకుండా ఫాస్ఫేట్ బైండర్స్ మరియు క్యాల్సిట్రయాల్ అన్న మందులు వాడుతూ ఉంటాం. ఈ ఫాస్ఫేట్ బైండర్స్ అనగా మనం తినే ఆహారంలో ఉన్న ఫాస్ఫరస్ అన్న పదార్థాన్ని శరీరంలోకి రాకుండా బ్లాక్ చేసే మెడిసిన్స్. అంటే
శరీరంలోకి ఈ ఫాస్ఫరస్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువగా ఈ క్రియాటిన్ వల్ల అదర్ టాక్సిన్స్ వల్ల మన బోన్స్ మెల్ట్ అవుతూ ఉంటాయి. దేర్ఫోర్ సీకేడీ స్టేజ్ 3కి వచ్చిన తర్వాత ఫాస్ఫేట్ బైండర్స్ వాడడం కొద్ది మందిలో చాలా ఎసెన్షియల్. ఈ ఫాస్ఫేట్ బైండర్స్కి ఎగ్జాంపుల్స్ కాల్షియం అసిటేట్ కావచ్చు, లేదా సెవలామర్ కార్బోనేట్ కావచ్చు. సో మనిషి యొక్క దృక్పథాన్ని బట్టి, శరీరం యొక్క దృక్పథాన్ని బట్టి ఏ ఫాస్ఫేట్ బైండర్ వాడాలో మీ నెఫ్రాలజిస్ట్ డిసైడ్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు కొద్ది మందిలో క్యాల్సిట్రయాల్ అని ఒక మందు వాడడం వల్ల కూడా ఈ మెటబాలిక్ బోన్ డిసీజ్ వల్ల బోన్ మెల్ట్ కాకుండా చూస్తూ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సీకేడీ పేషెంట్స్లో బోన్ ఎంతగా మెల్ట్ అవుతే బోన్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి ఈ బోన్ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ అన్నీ కూడా హార్ట్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దేర్ఫోర్ సీకేడీ పేషెంట్స్లో కిడ్నీకి మరియు గుండెకి మధ్య ఉన్న ఒక ప్రొటెక్టివ్ లేయర్ బోన్. ఈ బోన్ని ఎంత బాగా కాపాడుకుంటే అంత బాగా మన గుండెని కూడా ఇండైరెక్ట్గా కాపాడుకోగలం. అందుకోసమే ప్రతి ఒక్క నెఫ్రాలజిస్ట్ కూడా సీకేడీ పేషెంట్స్లో మెటబాలిక్ బోన్ డిసీజ్ అవాయిడ్ చేయడానికి ఫాస్ఫేట్ బైండర్స్ మరియు కాల్సిట్రయాల్ వాడుతూ ఉంటారు. ఈ సీకేడీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం మీ నెఫ్రాలజిస్ట్ మీకు రాసే వ్యాక్సినేషన్స్ మరీ ముఖ్యంగా హెపటైటిస్ బి కావచ్చు, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కావచ్చు, ఆర్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ కావచ్చు. ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మీ బాడీ యొక్క ఇమ్యూనిటీని అప్రైటేట్ చేయడానికి. మనందరికీ తెలుసు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో మన బాడీ యొక్క ఇమ్యూనిటీ డౌన్ అవుతూ పోతుంది. అందుకే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ కూడా సాధారణ సమాజం కంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దెర్ఫోర్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మరీ ముఖ్యంగా హెపటైటిస్ బి, న్యూమోకోకస్ అండ్ ఇన్ఫ్లుయెంజా రాకుండా వ్యాక్సినేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీ నెఫ్రాలజిస్ట్ వీటిని కరెక్ట్ టైంలో మీకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్గా చెప్పుకోవాల్సింది ఈ సీకేడీ పేషెంట్స్ ఎప్పుడైతే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 దాటి ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్ 5కి వచ్చిన తర్వాత మీ నెఫ్రాలజిస్ట్ మీతో 2 రకాల అంశాల గురించి డిస్కస్ చేస్తారు. అందులో ఫస్ట్ది మీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. అంటే మీ బాడీ ట్రాన్స్ప్లాంట్కి ఎలిజిబుల్ అయితే మీ నెఫ్రాలజిస్ట్ మిమ్మల్ని ట్రాన్స్ప్లాంట్ గురించి ఎడ్యుకేట్ చేస్తారు. ఎవరైతే ట్రాన్స్ప్లాంట్కి ఎలిజిబుల్ కారో ఆర్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ గురించి క్లారిటీ ఇంకా ఉండదో ఆర్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ని ఇంకొద్ది కాలం పాటు పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటారో అలాంటి వారిలో స్టేజ్ 5కి వచ్చిన తర్వాత డయాలసిస్ యొక్క ప్రిపరేషన్ గురించి మీతో డిస్కస్ చేస్తారు. ఈ డయాలసిస్ యొక్క ప్రిపరేషన్లో ఫస్ట్ డిస్కస్ చేసే అంశం మీకు ఏవి ఫిస్టులా చేయించుకోవడం. అంటే ఏవి ఫిస్టులా అనేది ఒక చిన్న సర్జరీ. ఈ సర్జరీ ద్వారా మీ చేతికున్న ఆర్టరీ అండ్ వెయిన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. డయాలసిస్కి ఎంటర్ అయ్యే కొన్ని నెలల ముందే ఈ ఏవి ఫిస్టులా సర్జరీ చేయించుకోమని మీ నెఫ్రాలజిస్ట్ మీతో చెప్తూ ఉంటారు. దేర్ఫోర్ పైన చెప్పినవన్నీ కూడా ఒక సీకేడీ పేషెంట్స్లో ట్రీట్మెంట్ యొక్క అవుట్లైన్. ఈ ట్రీట్మెంట్ యొక్క అవుట్లైన్ గురించి మీకు ఎంత బాగా అవగాహన ఉంటే మీ నెఫ్రాలజిస్ట్ వాడే మందుల యొక్క సైంటిఫిక్ అవుట్లైన్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ ట్రీట్మెంట్ యొక్క సైంటిఫిక్ అవుట్లైన్ తెలుసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ యొక్క ఎఫికసీ మీ మీద పెరుగుతూ ఉంటుంది. దేర్ఫోర్ ప్రతి ఒక్క క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కూడా ఈ పైన చెప్పిన అంశాల గురించి అవగాహన తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్.